రాము అనే ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఒక వజ్రాల వ్యాపారి రాముకి వజ్రాల వేట గురించి చెప్తాడు. వజ్రాలు దొరికిన వ్యక్తులు అవి అమ్ముకొని కోటీశ్వరులుగా ఎలా మారారో చెప్తాడు. అవన్నీ విన్న రాము దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని వజ్రాల వేటకై బయలుదేరతాడు. రాము దగ్గరున్న పొలాన్ని ఇంకో రైతుకు అమ్మేసి వచ్చిన డబ్బుతో దేశాలు మొత్తం తిరుగుతూ వజ్రాల వేట చేస్తూ ఉంటాడు. కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత ఒక్క వజ్రం కూడా దొరకలేదన్న నిరాశతో ఊరికి తిరిగి వస్తాడు. ఒక రోజు రాము తన అమ్మేసిన పొలాన్ని చూద్దామని వెళ్ళగా దాన్ని సాగు చేస్తున్న వ్యక్తికి ఆ పొలంలో దొరికిన రంగురాయిని రాముకి చూపిస్తాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వజ్రాల వ్యాపారి దాన్ని వజ్రంగా గుర్తిస్తాడు. ఇలాంటివి ఇంకా చాలా కనిపించాయి అని దాన్ని సాగు చేస్తున్న వ్యక్తి వాటిని చూపించాడు. చివరికి ఆ పొలంలో ఒక వజ్రాల గని బయటపడుతుంది. వజ్రాల కోసం ప్రపంచం మొత్తం వెతికిన రాము తన అమ్ముకున్న పొలంలో వెతకలేదని చాలా నిరాశపడతాడు. మన జీవితంలో కూడా అవకాశాలు ఎప్పుడు మన కాళ్ళ కిందనే ఉంటాయి. వాటిని గుర్తించగలిగితే మనకి ఇంకా తిరుగుండదు.